దంతల్పల్లి మండల కేంద్రంలో తాళ్ల లచ్చం అనే ముసలావిడ కన్ను ఆపరేషన్ చేసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చేసుకున్న తర్వాత ఆ చెక్ సమయానికి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి దంతాలపల్లి మండల కేంద్రానికి చేరుకోవడం జరిగింది. కానీ ఆ చెక్కును బాధితురాలైన తాళ్ల లచ్చమ్మకు సమయానికి అందియకుండా ఉండడంతో వచ్చిన డబ్బులు కూడా డేట్ టైం అయిపోయి చెక్కుని వెనక పంపేయడం జరిగింది. అసలు ఈ విషయం ఏం జరిగిందో ఒకసారి వృద్ధురాల విషయంలో తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరేంది? నా పేరు లచ్చమ్మయ్య. అక్కడ చూసుకుని చెప్పట్టుగా చెప్పు, మాట్లాడు. అయ్యా మాట్లాడు. అయ్యా, మేము కన్ను ఆపరేషన్ చేయించుకున్నాం అయ్యా. మరి 50,000 అయినాయి, పెట్టుకున్నాం. మరీ పేదోళ్ళం మేము. మరి ఇది క్షీణ వస్తుందని పెట్టినాం. పెడితే మరి అది డేటు అయిపోయిందని అంటాండ్రు అయ్యా. మేము మరీ పేదోళ్ళం అయ్యా. నేను నమస్తు. ఇప్పుడు చెక్ వచ్చిన సంగతి ఎవరు చెప్పారు నీకు? బాసు చెప్పిండు. చెప్పిండా? ఎన్నడూ చెప్పి నీకు చెక్ వచ్చిందని? మొన్న పోయిన ఆదివారం చెప్పిండు. ఆదివారం చెప్పి మా అన్నం తోలిండు. మా అన్నం తోలితే సరే అమ్మా, రేపు ఆయన ఉప్పలయ్య కొడుకు నేను అందరం వచ్చి నిన్ను ఫోటో తీసుకొని చిట్టి ఇచ్చిపోతాం అమ్మ అన్నారు. సరే నాయన అన్న. ఇక మరి ఈ వారం రోజులు సంచని ఇక రాలే. మళ్ళా ఇయ్యాల వచ్చి మా అన్న అన్నాడు కదా, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని అందులోకి ఎమ్మెల్యే వస్తాడు, అందులో పోసి వెళ్ళా అన్నాడు. ఇక ఆడిపోతారక ఇక నేను జిరాక్స్ తీసుకొని పోతారక అయిపోయింది. మళ్ళా నేను దెబ్బ ఆడిపోతారక వాసు కలిసి అమ్మ సిమ్ కార్డు ఉన్నది తీసుకొని పో అని అన్నాడు. అంటే ఇక నేను సిమ్ కార్డుకి ఇంతంత అన్నం తిని పోదా అని అంటారక ఇక కొంత ఈ అబ్బాయి కాడికి మా మరదలు చిట్టి అది ఫోను అదే ఆధార్ కార్డు తీపిస్తానని పోయిందట. పోతే దాని డేటు అయిపోయింది అమ్మ. ఇవాళ లచ్చమ్మ పాపం పెద్ద మనిషి ఇలా 5-6 సార్లు పోయింది. పోతే అది కలుపుతలేరు అని వాళ్ళు కలుపుతలేరు అని బాధపడుతుందని అమ్మ అంటే, ఓ ఆ డేట్ అయిపోయిందట అమ్మ అని అబ్బాయి చెప్పిండట. ఇక నేను అంతవరకు ఉన్నాయ్యా. ఆ చెక్కు వాస్తవానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అప్లై చేసుకుంది 25వ తారీఖు 6వ నెల 2025న ఈమెకు ఆ మెసేజ్ రావడం జరిగింది. కానీ ఆ చెక్కు దంతాలపల్లి మండలానికి పంపించింది ఎప్పుడు? 7వ నెల 10వ తారీఖు 2025న దంతాలపల్లి మండల కేంద్రం పంపించారు. కానీ మరి 7వ నెల నుంచి ఇది 8వ నెల 11వ నెల నడుస్తుంది. ఇంతవరకు కూడా ఈ వృద్ధురాలకి చెక్ ఇవ్వకుండా ఏం చేస్తున్నట్టు అంటే ఈ చెక్కులను దగ్గర పెట్టుకొని ఎవరి లబ్ధి కోసం పనిచేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి పోయిన చెక్కులు తిరిగి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి డోర్నకల్ ఎమ్మెల్యే గారిని కోరుకోవడం జరుగుతుంది.